నాగావళి. గోదావరికి గోదావరి బ్రిడ్జ్ ఎలాగో మా శ్రీకాకుళం వాళ్ళకి నాగావళి బ్రిడ్జ్ అలాగా. నదిని దాటి వెళ్తున్నప్పుడు ఊరిని విడిచి వెళ్తున్నామన్న బాధను గుర్తు చేస్తుంది. అదే నది దాటి లోపలికి వస్తున్నప్పుడు మన సొంతూరికి వచ్చేసామన్న సంతోషాన్ని ఇస్తుంది. ఏది ఏమైనా మన శ్రీకాకుళం వాళ్ళకి నాగావళి నది అంటే ఒక ఎమోషన్ కదా. బట్ ఆ ఎమోషన్ వెనుక ఉన్న ఒక డివోషన్ ఫ్యాక్ట్ చెప్పనా? అయితే వినండి. మహాభారత యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమించి మాధవనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసించాడు. కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయమని బలరామును ప్రార్థించగా అతను తన ఆయుధమైన నాగలిని భూమిపై నాటి జలధార వచ్చేట్టుగా చేస్తాడు. బలరాముని ఆయుధమైన నాగలి వలన నది ఉద్భవించింది కాబట్టి నాగావళి అని పిలువబడుతుంది. మన శ్రీకాకుళం కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.